హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ బ్లాగ్స్. ఈ ట్రిప్లో మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి చీరాల బీచ్ అండి. హనంకొండ నుంచి చీరాల బీచ్కి 333 కిలోమీటర్స్ ఉందండి. మేము అప్రాక్సిమేట్గా మిడ్-నైట్ 12 o'clockకి అలా స్టార్ట్ అయ్యాం. హనంకొండ నుంచి చీరాల బీచ్కి మనకి 6 hours జర్నీ చూపిస్తుంది. ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పట్టొచ్చు, డిపెండ్స్. మనం బ్రేక్ తీసుకుంటే ఎక్కువ టైం కూడా పడుతుంది. సో మేము బ్రేక్ తీసుకున్నాం. కొంచెం మాకు ఒక 1/2 hour అలా ఎక్కువ టైమే పట్టింది. మేము ఇంత నైట్లో బయలుదేరడానికి రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వరకు బీచ్లో ఉండొచ్చు కదా, సో అందుకోసమని మేము ఈ టైంలో బయలుదేరుతున్నాం. లేదు అని అనుకుంటే మార్నింగ్ బయలుదేరితే మనం ఈవినింగ్ కల్లా బీచ్లో కూల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. టోటల్ ట్రిప్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ ట్రిప్ని 5 partsగా డివైడ్ చేసాం. చీరాల బీచ్తో పాటు మిగిలిన బీచెస్ అండ్ శారీ మార్కెట్, స్టే అండ్ ఫుడ్, తర్వాత కనకదుర్గ టెంపుల్, విజయవాడలో కనకదుర్గ టెంపుల్ ఉంది కదా, సో అవన్నీ కవర్ చేసాం. అవన్నీ 5 partsగా డివైడ్ చేసాం. ఇది వచ్చేసి part 1 వీడియో అండి. మేము వెళ్ళిన రూట్ వచ్చేసి హనంకొండ నుంచి తొర్రూర్, తర్వాత ఖమ్మం, కోదాడ, డైరెక్ట్ తర్వాత విజయవాడ హైవే ఎక్కేసినామండి. సో ఖమ్మం వచ్చేప్పటికి ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయింది. రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మొత్తం రోడ్లో మేము తప్ప ఎవ్వరం లేము. సో ఇక్కడ మనకి పైనంపల్లి దగ్గర మనకి ఫస్ట్ టోల్ గేట్ ఉంటుంది. ఈ వేలో అంటే చీరాల బీచ్ వరకు మనకి మొత్తం 4 టోల్ ప్లాజాలు ఉంటాయండి. సో ఇంకా చూస్తే మనకి ఇక్కడ నుంచి కోదాడకి 30 kilometers ఉందండి. నైట్ టైం జర్నీలో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా ట్రాఫిక్ లేదు, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో బీచెస్కి వెళ్ళినప్పుడు బాగా హాట్గా ఉన్నప్పుడు వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇప్పుడు జూన్, సో లైట్గా రెయిన్స్ పడ్డాయి కదా, సో అందుకోసమనే వెళ్తున్నాం. అయినా హ్యూమిడ్గానే ఉంది. రోడ్స్ విషయానికి వస్తే మాత్రం చాలా నీట్గా చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు కోదాడ వరకు వచ్చేసాం. సో టైం వచ్చేసి 2:30 అలా అయింది.
విజయవాడ హైవేకి వచ్చేసామండి. ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకుంటున్నాను ఇక్కడ. కాఫీ బ్రేక్ తీసుకునేప్పటికీ టైం వచ్చేసి 2:45 అలా అయింది. ఒక 15 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మన జర్నీలో ఇది సెకండ్ టోల్ ప్లాజా అండి. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా అంట. సో టైం వచ్చేసి 3:45 అవుతుందండి. ఇది వచ్చేసి థర్డ్ టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా నేమ్ వచ్చేసి కీసర టోల్ ప్లాజా అండి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూస్తే ఒక వైట్ కలర్లో ఉన్న చాలా పెద్ద హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఈ వేలో మాకు కనిపించిన ఫస్ట్ హనుమాన్ స్టాచ్యూ అండి ఇది. కీసర టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకి కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది. సో అందుకని ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో దానివల్ల కూడా మాకు బీచ్కి వెళ్ళడానికి లేట్ అయింది. లేదంటే మేము సన్ రైజ్ కన్నా ముందే బీచ్లో ఉండేవాళ్ళం. ఇంకా 2 అవర్స్లో బీచ్కి వెళ్ళిపోతామండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి గోపురం. అంతా గుడి ప్రాంగణం. మనకి హైవే నుంచి చూస్తే కూడా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది.
4th టోల్ ప్లాజా అండ్ ఈ వేలో మనకి తగిలే లాస్ట్ టోల్ ప్లాజా మంగళగిరి టోల్ ప్లాజా. టోల్ ప్లాజా దాటాక లెఫ్ట్ సైడ్లో హనుమాన్ స్టాచ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనకి ముందుకెళ్తే 2 వేస్ ఉంటాయి. మనకి రైట్ సైడ్ వెళ్తే చిలకలూరిపేటకి వెళ్తాం, కానీ మనం బీచ్కి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా పరుచూరు వేలో వెళ్ళాలి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో హనుమాన్ది కనిపిస్తుంది కదా, హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 6 o'clock అయింది, సన్ రైజ్ అయిపోయింది. ఇంకా మేము బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్న సైన్ బోర్డ్స్లో బీచ్కి వెళ్ళడానికి డైరెక్షన్స్ ఉన్నాయండి. వన్ మినిట్లో బీచ్కి వెళ్తామనే ముందు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా బాగుంది. ప్రజెంట్ బీచ్ ఎదురుగా ఉన్నాం. మనకి ముందు అలా ఇక్కడి వరకు కనిపిస్తున్నాయి, బీచ్ కనిపిస్తుంది కదా ముందు మనకి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయాం. సిక్స్ అవర్స్ జర్నీ తర్వాత బీచ్కి రీచ్ అయ్యాం. సో వాటర్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా పాపని ఆపలేం. బీచ్కి ప్లాన్ చేసుకుంటే మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎలాగో ఎండ ఉంటుంది, సో స్పెండ్ చేయడానికి అవ్వదు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కూల్గా ఉండి బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఎంజాయ్ చేయడానికి ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఉంది రామాపురం బీచ్, అంటే అదే చీరాల బీచ్ అంటాం కదా అదండి. దీనికి పక్కనే 5 kilometers మనకి ఓడరు బీచ్ కూడా ఉంటుంది.
బీచ్లో ఉన్నంతసేపు ఆ అలల శబ్దం, కాళ్ళకి చల్లగా నీళ్ళు తాకుతుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కనిపిస్తుంది ఓడరేవు బీచ్ అండి. ఇక్కడ అన్ని బోట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఓడరేవు బీచ్ వ్యూ. ఒక 2 hours బీచ్లో స్పెండ్ చేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయామండి. మనకి బ్రేక్ఫాస్ట్ కూడా బీచ్కి పక్కనే హోటల్ ఉంది, అందులో చేసేసాం. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఊతప్పం అన్నారు. సో మేము ఊతప్పం ట్రై చేసాం, చాలా బాగుంది. ఇది సేమ్ డే ఈవినింగ్ బీచ్ స్కూటర్ రైడ్ చేసాము. బీచ్లో బర్త్డే సెలబ్రేషన్ ఇలా ప్లాన్ చేశారు. సో ఈ డెకరేషన్ అంతా రిసార్ట్ వాళ్ళే చేశారు. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాము. ఇంతవరకు మా ఈ వీడియో చూసారంటే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.